అందరికీ షలోం. ఈరోజు ఒక సబ్జెక్ట్ మనం మాట్లాడదాం. ఏంటంటే యెషూవ మెస్సీయకు ముందుగా ఉన్న వాళ్ళందరూ లేక యెషూవ మెస్సీయకు ముందుగా వచ్చిన వాళ్ళందరూ దొంగలు, దోచుకుని వారే ఉన్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరు అనే దాని మీద సబ్జెక్ట్ మాట్లాడుతూ మధ్యాహ్నం సహోదరులు ఏమంటున్నారంటే పాస్టర్లు అంటున్నారు. పాస్టర్లు దొంగలు, యాజకులు, ప్రధాన యాజకులు, లేకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న అబద్ధ ప్రవక్తలు వీళ్ళ దొంగలైనట్టుగా చెప్పుకుంటున్నారు ఆయన. మంచిది. అయితే బైబిల్లో అసలు పాస్టర్ అనే పదం యెషయా గ్రంథం వీళ్ళు ఏం చూపించారంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనంలో వారి కాపరి గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మొగ కుక్కలు, మొరుగలేరు, కలవరించుచు పండుకున్నవారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండి కాతుపడును, ఎంత తిందో వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారి, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గం పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. ఈ వాక్యం తీసుకొచ్చి పాస్టర్స్ అంటారు. అసలు ఒరిజినల్గా ఓల్డ్ టెస్ట్మెంట్ మనకు అర్థం కావాలంటే మనం ఏం చేయాలంటే ముందు ఓల్డ్ టెస్ట్మెంట్ టైం లైన్ చూసుకోవాలి. టైం లైన్ ఏంటంటే ఆదికాండం దగ్గర నుండి మలాకీ గ్రంథం వరకు ఎంత టైం, ఏ కాలం, అది ఏ కాలంలో ఏ ప్రవక్త వచ్చాడు, ఏ ప్రవక్త వచ్చి ఎవరెవరికి వర్తమానాలు ప్రకటించాడు, అందులో ప్రవచనాలు ఎన్ని, ప్రవచనం కానివెన్ని, ఆనాటి కాలానికి సంబంధించిన వాక్యాలు ఎన్ని, అలా మనం చూసుకోవాలి. అలా చూసుకుంటే బైబిల్ అర్థమవుతుంది. కొంతమంది బైబిల్ కాలేజీకి వెళ్తేనే కానీ ఈ విషయాలు తెలియవు. ఏంటంటే బైబిల్ కాలేజీకి వెళ్ళవసరదు, పరిశుద్ధాత్మ ఉంటే సరిపోతుంది అన్నారు. మరి పరిశుద్ధాత్మ చెప్పాలి కదా ఈ విషయాలు. కాబట్టి తెలివితేటలు ఎక్కువైపోతే ఇలా ఉంటుంది. వారి కాపర్లు అంటే ఎవరి కాపర్లు వేరు? వీళ్ళు ఇజ్రాయిల్ కాపర్లు. ఇజ్రాయిల్ని నడిపిస్తున్న కాపర్లు వీళ్ళు. అంతేగాని వీళ్ళు క్రిస్టియన్ కాపర్లు కాదు. వీళ్ళు క్రిస్టియన్ కాపర్లకు పట్టుకొచ్చి ఈ వాక్యాలు పట్టుకొచ్చి క్రైస్తవ బోధకులకి తగిలించడం అనేది అది వాక్య విరుద్ధం. ఎందుకంటే అసలు పాస్టర్ అనే పదం ఎక్కడి నుంచే కాకుండా చాలా చోట్ల ఉన్నాయి. కాపర్లు అన్న దగ్గరల్లా షెపర్డ్ అని అంటారు. షెపర్డ్ని పాస్టర్ అంటారు. అసలు పాస్టర్ అంటే ఏంటి? గ్రీన్ పాస్చర్స్ అంటే పచ్చిక బయల్లో గొర్రెలు మేపేవాడిని అంటారంటే పాస్టర్ అంటారు. కాబట్టి గొర్రెల కాపర్ని పాస్టర్ అంటారు. PASTOR పాస్టర్ అంటే గొర్రెల కాపరి అని. అంటే ఎక్కడ గొర్రెలు అంటే ఎక్కడ కాస్తారు? పచ్చిక బయల్లో గొర్రెలు కాసేవాడిని కాపరి అంటారు. అయితే నేనే కాపర్నై ఉంటాను అని ఆయన చెప్పాడు. అసలు మెయిన్ పాస్టర్ అంటే పరమతండ్రిని యావే మెయిన్ పాస్టర్. అర్థమైందండి? కాబట్టి బైబిల్లో ఎలా ఉంటుందంటే కాపరి ఉన్నారంటే దొంగ కాపరు ఉంటారు, ప్రవక్త ఉన్నారంటే అబద్ధ ప్రవక్త ఉంటారు, ఉపదేశకులు ఉన్నారంటే తప్పుడు ఉపదేశకులు ఉంటారు, సువార్థికులు ఉన్నారంటే దొంగ సువార్థికులు ఉంటారు, అలాగే వాక్యోపదేశకులు ఉన్నారంటే తప్పుడు వాక్యోపదేశకులు కూడా ఉంటారు. కాబట్టి ప్రతిదానికి కౌంటర్ ఫీట్స్ ఉంటాయి. ఈ కౌంటర్ ఫీట్స్ని అర్థం చేసుకోకుండా ఏం చెప్తుంటారంటే కుక్కలంటే ఇలా అని చెప్పుకోతారు. కుక్కలనే మాట బైబిల్లో చాలా చోట్ల ఉంది. అయితే కుక్కలు అన్న చోటల్లా పాస్టర్లని కాదండి అక్కడ అర్థం. కొన్ని విషయాలు మనం చూద్దాం. కుక్కలు అనే దాని గురించి మనం చూస్తుంటే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అని ఉంది. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు, మీ విలువైన ముత్యాలను తీసుకెళ్ళి పందుల ముందు వేయొద్దు అని ఉంది. మత్తయి సువార్త 7వ వచనంలో పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు వెదిటి వేయుకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చి వేయును అన్నాడు. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ కుక్కలను రాశాడు, తర్వాత ఏమని రాశాడండి? పందులని రాశాడు. ఈ కుక్కలు పందులు ఎవరంటే వాక్య ప్రకారంగా విశ్వాసాలు చెప్పచ్చు. ఎందుకనంటే 2 పేతురు 2వ అధ్యాయము 21-22 వచనంలో మీరు చూస్తే అక్కడ చెప్తాడు ఈ కుక్కల గురించి. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించిన అన్నాడు. అంటే వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞలు తొలగపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండాటే వారికి మేలు అని చెప్తూ, కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగుబడిన పంది బురదలో దొరికినట్లు మళ్ళినట్లు అది నిజమైన సామెత వారికి సంభవించింది. అంటే వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది? కుక్క స్వభావం అన్నట్టు. ఒకసారి కక్కుతారు, మళ్ళీ తింటారు. అలాగే కడగబడిన పంది అంటే ఒకసారి బాప్తిజం పొంది సత్యమైన మార్గంలోకి వచ్చి మరలా ఎక్కడికి వెళ్ళిపోతారండి? మరలా దుస్తత్వంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ విశ్వాసులు. ఈ విశ్వాసులు కూడా కుక్కలతోటే పోల్చాడు. ఇకపోతే కుక్కలుగా ఇంకెవరెవరిని పోల్చాడంటే
అన్యులను కూడా కుక్కలుగా పోల్చాడు. అన్యులను కూడా కుక్కలుగా పోల్చాడు. అది ఎక్కడుందని అడుగుతుంది. ఒక స్త్రీ వచ్చి మెస్సేజ్ గారిని అడుగుతుంది, ఏంటంటే నాకు సహాయం చేయమని అడుగుతుంది. సహాయం చేయమని అడిగినప్పుడు ఆయన అంటాడనమాట, అమ్మ పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయకూడదమ్మా, వేయమమ్మా అని చెప్తాడు ఆయన. అంటే పిల్లల రొట్టె ఏంటి, కుక్క పిల్లల రొట్టె ఏంటి? కుక్క పిల్లలు అంటే ఎవరు? అన్యుల్ని కుక్కలతో పోల్చాడు ఇక్కడ. ఈ ఈ యొక్క వాక్యం పట్టుకొని మతోన్మాదులందరూని మీ దేవుడు అన్యులు అంటే మిమ్మల్ని లేకపోతే మమ్మల్ని అందరినీ అంటే ఇజ్రాయిల్ కాని వాళ్ళు అందరినీ కూడా కుక్కలు అంటున్నాడు. కాబట్టి కుక్కలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా మీరు ఆయన్ని ఆరాధన చేస్తున్నారని అన్యులు అంటున్నారు. కాబట్టి ఇక్కడ కుక్కలంటే ఎవరు? అన్యులు కూడా కుక్కలుగా. కుక్కలంటే ఇందాక ప్రసంగాలు చేసిన వాళ్ళందరూ కూడా పాస్టర్లు అంటారు. కుక్కలను ప్రకటన గ్రంథం 22:15 కుక్కలను మాంత్రికులు అంటే ఇప్పుడు ఇక్కడ పాస్టర్లు వస్తారు, విశ్వాసులు వస్తారు. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:2 చూస్తే అక్కడ కూడా కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండేటాడు. ఈ కుక్కలు ఎవరంటే సున్నతి సంబంధులైన కుక్కలు. ఇవి దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండడు. ఈ ఛేదన అంటే సర్కంసెషన్ నాచరించి వారి విషయమే జాగ్రత్తగా ఉండడు. అపోస్తలులైన సౌలుకి కానీ అపోస్తలులకు కానీ సున్నతి సంబంధులతో వివాదం జరిగింది. అపోస్తలుల 15 చదివితే మీకు తెలుస్తుంది. వాళ్ళ గురించి అపోస్తలులైన సౌలు రాస్తూ కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండాలంటే సున్నతి సంబంధులు. ఇప్పుడు సున్నతి సంబంధుల కుక్కలు, దొంగ పాస్టర్ల కుక్కలు, విశ్వాసుల కుక్కలు, అన్యుల కుక్కలు. ఇప్పుడు ఎంతమంది కుక్కలు వచ్చారండి? మరి మాట్లాడుతుంటే కుక్కలంటే ఓన్లీ పాస్టర్స్ అంటే వీళ్ళు అసలు పాస్టర్లే కాదు కదా. అయినా పాస్టర్ ఒక్కడే ఉంటాడని బైబిల్లో లేదు కదా. లేకపోతే నాయకుడు ఒక్కడే ఉంటాడని ఏం లేదు కదా. నాయకులు అని ఉంటుంది. మీరు హెబ్రీ పత్రిక చూస్తే మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ మీద లెక్క చెప్పాలి. నాయకులు అంటే ఎవరు? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు. ఈ 5 వరాలు, ఈ 5 గిఫ్ట్స్ అనమాట. అది ఎక్కడ ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:13-14 అక్కడ చెప్తాడు. అక్కడ ఏం చెప్పాడు? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు వీళ్ళకే అప్పగించాడు ఈ పరిచర్యని. అంతేగాని ఎవడ బడితే వాడికి అప్పగించలా. అర్థమవుతుందండి? ఇప్పుడు కొత్తగా మనం కొన్ని మాటలు వింటుంటాం. సువార్త కంటే సమర్పించుకోవడానికి ఈడెవడంటే సమర్పించుకోవడానికి దేవుడు పిలిస్తే రావాలి. నువ్వు దేవుడు పిలిచాడు అపోస్తలులందరినీ. ఎవరెవరిని ఏ విధంగా పిలిచాడో బైబిల్లో ఉంది మనకి. పేతురుని పిలిచాడు, సర్వముద్దు పెట్టుకుని వచ్చాడు. ఇలా అందరూ ఒక్కొక్కరు ఎలా పిలవబడ్డారో బైబిల్ చదవండి, చదివితే తెలుస్తుంది. అందుకని నేను దేవుని కోసం ఏది చేయాలనుకుంటే నిన్నెవడు చేయమన్నాడు? నీకు సంబంధం ఏంటి? నీకు సంబంధం ఏంటి అని అడుగుతున్నాను. నేను ఏదో చేయాలనుకుంటున్నాను అని చెప్పి గవర్నమెంట్కి మనం ఏదో సహాయం చేద్దామంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా? దానికి ఒక అపాయింట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ ప్రకారంగా వెళ్ళాలి తప్ప పని పాట లేని వాళ్ళందరూ వచ్చేసి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేని వాడు అందరూ వచ్చేసేసి వాళ్ళకి అసలు ఏ పని ఇచ్చాడో కూడా తెలియలేని వాడు అలా వచ్చేసేసి బైబిల్ చెప్పేస్తుంటే మరి కుక్కలంటే మీకు ఏమర్థమైంది? ఒక్క పాస్టర్ అర్థమైందా? ఏమండి సార్? కనుక ఇలాంటి తప్పుడు బోధలు మానేయండి. ఏం చదంటే కుక్కలంటే ఎంతమంది అని చెప్పాము ఇప్పుడు మేము? చెప్పండి. కుక్కలంటే అబద్ధికులైన బోధకులు కుక్కలు, తర్వాత సున్నత సంబంధులు కుక్కలు, విశ్వాసులు కూడా కుక్కలు, తర్వాత అన్యులు కూడా కుక్కలు. మరి ఈ 4 రకాల కుక్కలు ఉండగా ఒక కుక్క గురించే మాట్లాడుతున్నారు. మరి కనుమ 3 కుక్కలు ఎవరు? ఈ 3 కుక్కలు ఎవరు? చెప్పండి, ఎవరు ఈ 3 కుక్కలు? ఎవరు ఈ 3 కుక్కల్లో? విశ్వాసులు లేరా? సున్నత సంబంధులు లేరా? అన్యులు లేరా? కాబట్టి కుక్కలంటే ఇప్పుడు అర్థమైందా మీకు? కాబట్టి ఇలాంటి పిచ్చి వ్యాఖ్యానాలు చేయటం మానేయండి. అయినా పాత నిబంధనలో రాయబడిన వాక్యాలు తీసి అర్థమైందా? కొత్త నిబంధనలు క్రైస్తవ బోధకులు ముడిపెట్టడం అనేది చాలా తప్పు. అది ఈవెన్ మత్తయి సువార్త 23 కూడా ఖండితంగా ఆయన శాస్త్రులు పరిశీలన తిట్టాడు. అంతే తప్ప క్రిస్టియన్ బోధకులు కాదు. అసలు క్రిస్టియన్ పదమే లేదు. అది మనకు తెలిసిన విషయం. కాబట్టి అన్యులు శాస్త్రుల్ని, పరిశీలని, సద్దుకాయల్ని ఇలాంటి వాళ్ళందరినీ తిట్టిన వాక్యాలు తీసి వీళ్ళకి ముడిపెట్టడం అంటే అది చాలా తప్పు. ఒకరోజు ఒక ఆవిడ జోడాయిజం అన్నమాట. ఆవిడ చూపిస్తుంది ఈ వాక్యం నాకు. యెషయా గ్రంథం 50:10. అప్పుడు చెప్పాను, అది మీ రబ్బీల గురించి చెప్పిన మాటలమ్మా, అంతేగాని క్రైస్తవ బోధకుల గురించి చెప్పిన మాటలు కాదు, లేకపోతే మెస్సియానిక్ గురించి చెప్పిన మాటలు కాదు అంటే నోరు మూసుకుంది. ఎందుకంటే ఇష్టం వచ్చిన వ్యాఖ్యానం చేస్తారు. వాక్యాలు కరెక్టే, కానీ వ్యాఖ్యానం తప్పు. వాక్యాలు
కరెక్టే, వాక్యాలు కరెక్ట్ కాదని నేను చెప్పట్లే, కానీ వీళ్ళు చేసే వ్యాఖ్యానం మాత్రం 100 కామెంటరీ అంటుంది, కామెంటరీ మాత్రం 100% అబద్ధం. కాబట్టి ఇలాంటి అబద్ధికుల ద్వారా మోసపోకుండా, కుక్కలంటే ఇంకా ఉన్నాయి కొన్ని కుక్కలు, ఆ కుక్కల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇది సరిపోతుంది అనుకున్నాను. పరమతని కొద్ది హెచ్చరిక మాటలను మన ఇంట్లో దీవించి ఆశీర్వదించదు కాక. ఒకవేళ ఎవరికైనా ఈ విషయం అర్థం కాకపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9849385038. ఓకే, అందరికీ శలం.